టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో గురువారం 18వ తారీఖు. ఈరోజు నక్షత్రం ద్వాదశి రాత్రి 8:45 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక జ్యేష్ఠ నక్షత్రం మర్నాడు రోజు అంటే తెల్లవారితే 19వ తారీఖు అనగా 3:26 వరకు ఉంటుంది. తదనంతరం మూలా నక్షత్రం. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మనం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కనుక కొద్దిగా ఆరోగ్యపరమైన చికాకులు తగ్గటం అనేది కూడా ఉంటుంది. నిన్నటిదాకా మనం ఈ పని పాటల్లో కొద్దిగా ఉత్సాహంగా పాల్గొలేకపోతే ఈ రోజు నుంచి క్రమంగా మనం ఎప్పట్లాగానే ఈ ఉత్సాహకరమైన బాటలో పయనించడం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఈరోజైతే కనుక కొంత అదృష్టం వీళ్ళకి ఏదో రకంగా సహకరించడం అనేది కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు మాత్రం ఈరోజు ఆరోగ్య విషయంలో అయితేనేమి, బయట వీరు దైనందికంగా చేయవలసిన కార్యకలాపాల విషయంలో అయితేనేమి, వాటిలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఏదైనా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా భార్యకి భర్తకి మధ్య కూడా చిన్న కలహాలు వస్తాయి. అయినప్పటికీ కూడా అవి చివరి నిమిషంలో సమసిపోతాయి. ఇక దూర ప్రయాణాల కోసం ఎవరైనా వేచి ఉంటే కనుక వాటికి సంబంధించిన వాటిలో పనులు ఈరోజు మీరు నిరభ్యంతరంగా వాటిని కొనసాగించవచ్చు. ఎంతో కొంత ప్రయోజనాన్ని ఆశించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారైతే కనుక వారు ఎంచుకున్న పనులు ఏవైనప్పటికీ కూడా ఆ పనుల్లో ఏదో రకమైన అసంతృప్తి, తొందరపాటు ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో వీరి యొక్క పని మనుషులు అయితేనేమి లేదా తమ కింద పనిచేసే వాళ్ళు అయితేనేమి వాళ్ళతో కూడా ఎంతో కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఉద్యోగాల విషయంలో మాత్రం కొంత ప్రయోజనం పొందడం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగాలన్నీ కూడా సాఫీగా నిర్వహించగలుగుతారు. అక్కడ మీ యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని స్థిరంగా కొనసాగించగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండాలి. నిర్ణయాలు తీసుకోవటంలో ఒక రకమైన అశ్రద్ధ చూపిస్తారు లేదా తొందరపాటును ప్రదర్శిస్తారు. ఊరికే అసహనంతో ఇంటిని కొంతవరకు అసంతృప్తి చేస్తారు. ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంది, అబ్బా మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ ఇంట్లో వాళ్ళందరి మీద కూడా కొంత నోరు పారేసుకుంటే లేదా మీ యొక్క ఆసనాన్ని వాళ్ళ మీద రుద్దితే ఎంతో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటాయి. కానీ చతుర్థుల్లో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఇంట్లో మాత్రం ఏవో రకమైన కొంతవరకు గజిబిజి వాతావరణం ఉండటం అనేది అయితే ఉంటుంది. మనకి ఎక్కడో లేరు శత్రువులు ఇంట్లోనే ఉన్నారు అన్నట్టుగా ఇంట్లో ఎవరో ఒకళ్ళు మనని వేలెత్తి చూపించడం, ఈసడింపుగా మాట్లాడటం, మనకేమో అవి అసహనాన్ని కలిగించడం, ఇలాంటి ఈ రకమైన పరిస్థితులు కూడా ఈరోజు ఎక్కువగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక బయట నుంచి మనకి రావాల్సిన ధనం కూడా సకాలంలో రాదు. కానీ మన దగ్గర ఆ ధనానికి వెతుకులాట లేకుండా ఏదో రకంగా కొంత ముందుకు కొనసాగించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు తలంపుగా కొంతవరకు మేలు జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కాళ్ళు కీళ్ళకి సంబంధించినవి కానీ తర్వాత వచ్చేప్పటికీ ఈ కాలేజీ సంబంధించిన విషయాలు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు అంటే అటు ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగానే మీ యొక్క పనులన్నీ చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక మాయ వరుస కానీ అలా మేనమామలు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ వారి వల్ల కూడా ఏదైనా సరే ఈరోజు కొంతవరకు మంచి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
తులారాశి వారైతే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సంతానపరంగా కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉండొచ్చు. ఇక ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా సరే కొంతవరకు మనం డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇలా తప్పనిసరి వచ్చే ఖర్చులు మనం స్వీకరించినా సాధ్యమైనంత వరకు కూడా దుర్వినియోగము, తర్వాత అనవసరపు ఖర్చులకు మేర్బానికి పోవటం, ఇలాంటివి తగ్గించుకోవడం మనకు చాలా అవసరం. ఇక వ్యాపారాలు, వ్యవహారాలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా చాలా దైదీప్యమానంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నారాయణుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది అవసరం. వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క ఎంచుకునే పనులు ఏవైతే ఉంటాయో అందులో ఏదో రకమైన అసహనానికి లోనవడం, లేదా ఈ నిర్ణయాల్లో తొందరగా ఒక కొలిక్కి రాలేకపోవటం, అంటే కాసేపు అలా చేయాలా, కాసేపు ఇలా చేయాలా, ఈ రకమైన మానసిక అనిశ్చిత స్థితికి లోనవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సప్తమంలో గురుడు వీక్షణ వల్ల ఏదైనప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటపడటం, ఎంతో కొంత లాభపడటం, తర్వాత మనం గృహాల మీద కానీ ఇళ్ళల మీద కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ పనులు కూడా ఎంతో కొంత ఈరోజు ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఈరోజు ఏదో విధంగా అదృష్టవశాత్తు అయితే మీ యొక్క కార్యక్రమాల్లో అయితే చుట్టముట్టుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరింత మంచి జరగడానికి దక్షిణామూర్తిని పూజించడం వల్ల కూడా మీకు మరింత ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఖర్చులు ఎక్కువగానే ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళకైతే ముఖ్యంగా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వాళ్ళకైతే మరింత మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక మూలా నక్షత్రం వాళ్ళు వారి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి, తర్వాత ఏదైనా సరే ఒక లోపల ఉండే అంతర్గతంగా ఉండే ఏదైనా కొంత మోస ప్రవృత్తి ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కొంతవరకు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఈరోజు కూడా ఎంతో కొంత ప్రయోజనకరంగా వాటిని పూర్తి చేయటం అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు లేదా ఎప్పటి నుంచో కలవాల్సిన వ్యక్తులు ఒక్కటవటం, వారి యొక్క సూచనలు, సలహాలు వీరికి ఎంతో కొంత ఆనందాన్ని చేకూర్చడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆడవారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏవైనా సరే ఈరోజైతే కనుక ఎక్కువ శాతం వారి యొక్క మనోరథాలని ఆనందంగా పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు వీరు ఏ పనైనప్పటికీ కూడా ఆ పనిని వీరి యొక్క మనోనిబ్బరంతో పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా చిన్న పనైనా పెద్ద పనైనా ఎక్కువ శ్రమతోనే వాటిని పూర్తి చేయగలుగుతారే తప్ప అమ్మయ్య ఈ పని ఇంత అరటిపండు ఒలిచిపెట్టినంత తేలిగ్గా చేయలేకపోయామే అనే బాధ అయితే వెంటాడుతూనే ఉండటం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్థికంగా మరీ ఇబ్బంది లేకుండా ఎవరో ఒకరు చివరి రోజుల్లో వడ్డేయటం వల్ల ఈరోజు ఉన్నంతలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు వీరికి ఎక్కువగా గణపతికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి ఈరోజు ఎంతో కొంత వారికి సంతృప్తికరంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక తలంపుగా ఎవరైనా సరే అప్పటికప్పుడు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు సంభవించవచ్చు. అలాగే ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉండి ఎవరైతే మరి ఉన్నారో వారైతే మాత్రం ఈరోజు ఒకంత చికాకులు అనుభవించే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.